అసంటోడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఏం ఆలోచిస్తాను బిడ్డ? ఏమైంది? ఏం కాలే అత్తమ్మ, ఏం ఆలోచించలేదు. అనుకో వచ్చినప్పటి చిన్న పోయి కూర్చున్నావు బిడ్డ. ఏమైంది? మరొకలేమన్నా అన్నదా? నన్నోలేమంటారు అత్తమ్మ, నాకే అంత కాలు రెక్కలన్నీ కూరబడినట్టు అవుతుంది. శాతం అయితే లేదు, అంత నీరసంగా అనిపిస్తుంది. ఎంత అలిష్టైనా గానీ ఇట్లా చిన్నమైనట్టుండవు బిడ్డ. ఎవలేమన్నారో నాకు చెప్పు. ఏమని చెప్పాలి అత్తమ్మ, మొగ దిక్కు లేని ఆడదాన్ని అనరాని మాటలు అంటారు. అవి నేను వాడి బాధపడ్డది కాక మీకు చెప్పి కూడా బాధ పెట్టన్నా? మాకు చెప్పుకోకుంటే ఎవరికి చెప్పుకుంటావు బిడ్డ? నా కొడుకు చేసిన తప్పుకు నువ్వు మాటలు పడే కాలం వస్తాను. రాసి పెట్టిన దానికి నువ్వేం చెప్తావు, నేనేం చెప్తావు అత్తమ్మ? సమాజంలో నీ కొడుకు లాంటి వాళ్ళు అందరు కాకపోయినా కొందరు ఉంటారు. అసొంటోళ్ల కోసం నాసొంటి ఆడపిల్లలు ఎంత ఏగించుకుంటూ అత్తుర్రు. పెళ్లి బ్యారి నిడిచిపెట్టుకుని మధ్యలో వచ్చిన దానికోసం పోయి దాంతోని ఉండే అన్ని రోజులు ఉంటారు. మళ్ళా అది జాడిచిన తర్వాత మా పెళ్లి భార్య దగ్గరికి వస్తారు. కాకపోతే అసొంటోళ్లను మధ్యలో వచ్చిన వాళ్ళని పట్టుకొని చేసుకున్న పిల్లం పిల్లలు నిడిచిపెట్టి వాళ్ళతో పోతే వాళ్ళు శాశ్వతం అత్తమ్మ కాదు కదా. ఇప్పుడు సమాజం అనే మాటలకి నేను పడాలి, నా కడుపులో పుట్టిన నా బిడ్డ పడాల్సి వస్తుంది అత్తమ్మ. నేనంటే పోనీ నేను ఇలా పడతా, రేపు సర్దుకపోతా. కానీ నా బిడ్డ రోజు రోజు పెరిగిన కొద్దీ నా బిడ్డ ఎంత కుమిలిపోవాలి. మా అయ్య గిసొంటాడట, మా అవ్వ గిసొంటిదట, మా అయ్య లేకపోతే మా అవ్వ మమ్మల్ని ఇట్లా పెంచిందట అని మా తండ్రి మీద వాళ్ళకి ప్రేమ ఉంటదా? అంటారు బిడ్డ, అంటారు. అన్న పాపితో ఎన్నడికి జడిపోదు. ఆడిదన్నప్పుడు 100 రాళ్ళు ఎత్తారు, 100 రాళ్ళు తప్పించుకున్నాడే మనుషులు అంటారు. ఇప్పుడు నేను ఎన్ని రాళ్ళు వేసినా ఈ సమాజంతో పడతా అత్తమ్మ. కాకపోతే రేపు నా బిడ్డ పెద్ద పెరిగినాక మా నానేడి అంటే నేను ఏ సమాధానం చెప్పాలి, ఎక్కడికి పోవాలి? ఆయనతో పిల్ల పుట్టకున్నా గానీ నీ దారి నువ్వు చూసుకుందువు బిడ్డ. అత్తమ్మ, నాకు బిడ్డ పుట్టినా పుట్టకపోయినా నేను నీ కొడుకు నిడిచిపెట్టి పోయేదాన్ని కాదు. ఎంతైనా పెళ్లి భర్తకున్నంత హక్కు వేటోళ్లను కూడుకొని పోతే ఉంటదా? మొదటి భర్తనే అంటారు. రేపు సమాజం కూడా ఎన్ని మాటలు అంటారు అత్తమ్మ. మొగన్ని మార్చుకోలేక సమర్థించుకోలేక ఇంకొకరిని ఊడుకొని ఏందంటారు గాని నన్ను ప్రతివత అంటారా? అనరు కదా. ఇట్లా మాటలు పడకుండా బాధపడితే బిడ్డ నా మనసంతా సెన్సరీలింది. ఇంకెన్ని రోజులు కష్టపట్టుకుంటుంటావు బిడ్డ? మీ కొడుకు నా దగ్గరికి వచ్చేదాకా మీకోసం నా బిడ్డ కోసం ఇట్లనే కష్టపడతా అత్తమ్మ, ఇట్లనే బతుకుతా వచ్చే రోజు. మమతక్క, మమతక్క, మమతక్క. చెప్పే జాను. అక్క, మొన్నటి పోయిన నెల నువ్వు పైసలు లేకపోతే పైసలు ఇవ్వవా? ఇంట్లో ఖర్చులకు లేవు. అవును, నెలనే కాకపోయి ఇప్పుడే పైసలు అడుగుతున్నావేంది జాను? అదేంది మమతక్క, పోయిన 20వ తారీఖుకి వచ్చిన పనికి, మళ్ళా మొన్న 20వ తారీఖుకి నెల అయిపోయింది అక్క. మీరు డేట్ చూసుకున్నారో చూసుకోలేదో ఒకసారి చూసుకోరు. నా రోజు డేట్ కూడా వేయించిపోయినా. అదెంత జాను, మొన్న చిట్టికి లేవు మమతక్క అంటే చిట్టికి ఇత్తిని. అవునా, నీ బిడ్డకు పాలకు పైసలు లేవంటే పాలకు కూడా ఇత్తిని 500. ఇంకెక్కడి నీకు ఇచ్చేటి? అక్క, అవి మధ్య మధ్యలో పండగ వచ్చినప్పుడు పండగకి వేసిన పైసలు నువ్వు చెప్పి మరీ ఇచ్చినావు. ఇవి జీతం కిందికి కాదే జాను, ఇవి పండగ నాడు నువ్వు పని చేసిన పైసలని ఇచ్చినావు. ఇప్పుడేందక్క గిట్లా అంటున్నావు? గట్లా అనుకుంటున్నావా? నువ్వు నెలకి వేసినందుకే ఇచ్చిన నేను. నువ్వు 4 బోర్లు పోతే వాటి కిందకి ఇంకా నేను ఎక్కువ ఇస్తానా? నేను ఇయ్యా. అక్క, ఇచ్చిన నువ్వు మర్చిపోయినావు కావచ్చు, కానీ తీసుకున్న ఖర్చు పెట్టుకున్నా అని నేనెందుకు మర్చిపోతా అక్క? నేనేం అబద్దం ఆడుతున్నాను? అబద్దం ఆడితే నాకింత బుక్కడు బువ్వ దొరుకుతుంది అక్క. నా బిడ్డ కోసం తీసుకపోయినా, నువ్వు అన్నది నిజమే. కాకపోతే నేను అబద్దం ఆడతలేను కదా. నువ్వేం చెప్పి ఇచ్చినావో నేను అది చెప్పే నేను నీ దగ్గర నేను మళ్ళీ అడుగుతున్నా. నువ్వు నాకు ఆ రోజు జీతం కిందకి ఇయ్యాలి అక్క. పండగ రోజు పని చేసిన దానికే నువ్వు పైసలు ఇచ్చినావు. నీ ఇష్టమా జాను, చేతనవి చేయి లేకపోతే లేదు. నువ్వు చెయ్యానంటే ఇంకోళ్ళని పెట్టుకుంటు నేను. అవి ఇప్పుడు చేస్తానంటే అవి బోర్లున్నాయి, ఆకులు సలికేసిపో. సరే తీ అక్క, గా పైసలకి ఏముంది, మాట ముఖ్యం గాని చేస్తా అక్క. కనీసానికి ఈ నెల జీతం అన్నా వచ్చే నెలలు ఇయ్యుర్రి. అక్క సీక్రెట్ గడుందే జాను, గడుంది. ఆగు, నేను తీసిస్తా. మరి ఇంకా ఇంటెనక పెట్టవచ్చు నేను. సరే ఆడుకోబెట్ట.
దా 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 చిరవదా చిరవ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ అంతేను ముద్ద లెక్క అంతేను ముద్ద లెక్క ఎత్తిపోతాను ఎత్తిపోతావు నీకేం కావాలి చెప్పురా ఏం కావాలి చెప్పాలి ఊసిపోవమ్మా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికో అమ్మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో అమ్మా పోమా పాట పాడు శిరవ పాట పాడు మమతక్క పందిరిందిగా పోతున్నా ఆనజాను నీ బిడ్డను పట్టుకొని రోజు నువ్వే కష్టపడుతున్నావు నీ భర్త లేడా ఉన్నాడు మమతక్క ఆయన కొంచెం పానం ఆట మీద ఉంటలేదు ఇక ఒక్కని మీదనే ఏం డిపెండ్ అవడాని ఇక నేను అట్లా చిన్న చిన్న పని చేసుకుంటానా బయట ఖర్చుల కన్నా ఒడ్డెక్కుతుంది కదా అక్క అవునా మరి ఊళ్ళే ఎందే జాను నీ భర్త ఇంకోళ్ళకి అలవాటని అంటారు ఎవరన్నారు అక్క నీతోటి నా భర్త అసంటోడు కాదు ఏదో ఏదో పానం హుషారు ఉంటలేదని చెప్పేసి ఇంట్లో ఉంటాడు గంతే అంతకు మించి నాకు అలాంటి అలవాట్లు ఏం లేవక్క మంచిగానే ఉంటాడు ఆయన చూసిన కానీ అబద్ధం చెప్తే జాను నీ మొగుడు తిరగందే అలా అంటారా అక్క సమాజం ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నా భర్త నా వరకు మంచిగానే ఉంటాడు బయట ఇట్లే ఎత్తుండ అట్లే ఎత్తుండని 10 మంది 10 రకాలుగా మాట్లాడితే నాకేమో అవసరం అక్క నా కళ్ళతో నేను చూసినప్పుడైతే నేను నమ్ముతా ఏ అసంటోళ్ళు ఉండాలి జాను నీ భర్త నువ్వు బలే వెనకేసుకొస్తున్నావు చేసుకున్నదాన్ని కదక్క సచ్చిదాకా వెనకేసుకొని రావాలి నేను పోతున్నా ఈ పిల్ల జీవితంలో ఏమో జరిగింది నీ భర్త ఇంకోళ్ళకి అలవాటని అంటారు నీ మొగుడు తిరగందే అలా అంటారా అయ్యో ఏమైంది బిడ్డ జాను జాను ఏమైంది బిడ్డ జాను ఏమైందబ్బా ఏమైంది ఏమైతే అత్తమ్మ పనికైనా కాడ కూడా నాకు ప్రశాంతత లేదు నీ మొగడు ఎవరితో వేండు ఎవరితోనో తిరుగుతుండు కదా అని అక్కడ కూడా అనబట్టే నేను ఏం చేయాలి అత్తమ్మ గట్లా అంటారు బిడ్డ నా కొడుకు మంచోడు అయినాక నీకు గిన్నె కట్టవస్తున్నా గింత బాధపడదువా బిడ్డ అక్కడ కూడా నాకు అవమానమే ఇంటింటికి అడిగినప్పుడు నేను ఏం సమాధానం చెప్పానో నాకు అర్థం కాక నా మనసంతా నేను చచ్చిపోబుద్ది అవుతుంది గట్లా అనుకోకు బిడ్డ గట్లా అనుకోకు ఎన్నడకన్నా మారడా చూసి నేను ఉంటున్నా ఎందుకు నా బాకి మీరేనా అంత బిడ్డ కొట్టుకోకు ఏం కాదు బిడ్డ కొట్టుకోకు ఆడపుట్టుకి ఎందుకు బాధపడకు బిడ్డ బాధపడకు అట్లా నిందలేమంటే తలరాత్తానిది ఏం పోతే ఓనే అని చెప్పేసి నా బిడ్డ కోసం 4 ఇళ్ళలో పని చేసుకొని నాకు మెతుకులు వండుకొని పెడదామంటేనేమో ఆడికైనా కానీ అట్లా మనించవచ్చు నా ఆడ పుట్టక అర్థమే లేదా గట్నే ఉంటది ఏడకు బిడ్డ ఏడకు అయ్యో ఏమైంది బిడ్డ జాను అయ్యో నా బిడ్డ ఏమైంది జాను జాను